హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల పెన్షనర్లకు రాష్ట్రపతి 2 గుడ్ న్యూస్‌లు రేపటి నుంచి అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. వృద్ధాప్యంలో ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన తర్వాత ఎదురయ్యే అనారోగ్య సమస్యలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరల భారాన్ని తట్టుకోవడం పెన్షనర్లకు ఎంతో కష్టంగా మారుతోంది. మరి ఈ క్లిష్ట సమయంలో వారికి అండగా నిలవటం, వారి గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వాల కనీస సామాజిక బాధ్యత అని ఆమె ఈ సందర్భంగా బలంగా నొక్కి చెప్పారు. పెన్షనర్ల అవసరాలను వారి వయసు ప్రాతిపదికన గుర్తించి, వయసు పెరిగే కొద్దీ అధిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా రూపొందించిన ఒక ప్రత్యేక సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ కీలక ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల 2026 ప్రారంభం నాటికి పెన్షనర్లు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు. ఈ నూతన విధానం ప్రకారంగా వృద్ధాప్యంలో పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని కూడా క్రమంగా పెంచాలని అయితే ప్రతిపాదించారు. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించే అవకాశం కలుగుతుంది. ఈ సవరణ బిల్లులోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే 60-80 ఏళ్ల మధ్య వయసు గల పెన్షనర్లకు వైద్య ఖర్చుల నిమిత్తం అదనపు అలవెన్స్‌లు లేదా వారి ప్రాథమిక పెన్షన్‌లో నిర్ణీత శాతం పెరుగుదల ఉండబోతోంది. ఇక 80-90 ఏళ్ల మధ్య ఉన్న వృద్ధులకు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని మరింత సరళతరం చేశారు. ఇక ఎటువంటి సాంకేతిక జాప్యం లేదా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ అదనపు మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. 90 ఏళ్లు పైబడిన అతిపెద్ద వయస్కులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వారి పెన్షన్‌ను భారీగా సవరించి వారికి పూర్తిస్థాయి ఆర్థిక భరోసా కల్పించనున్నారు. గతంలో ఆర్‌సీ గుప్తా కేసులో గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చిన కీలక తీర్పును కూడా ఈ సందర్భంగా రాష్ట్రపతి గారు ప్రస్తావించడం విశేషం. రిటైర్డ్ ఉద్యోగులకు తమ సర్వీస్ కాలంలో పెరిగిన జీతాల ప్రాతిపదికన అధిక పెన్షన్ పొందే చట్టబద్ధమైన హక్కు ఉందని, దానిని ఏ ప్రభుత్వ శాఖ కూడా నిరాకరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుల ఆధారంగానే ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్ సవరణలకు సిద్ధమైంది. దీనివల్ల అర్హులైన పెన్షనర్లందరికీ కూడా పెరిగిన వేతనాల నిష్పత్తిలో మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఆర్థిక వెసులుబాటుతో పాటు వృద్ధాప్యంలో అత్యంత కీలకమైన ఆరోగ్య భద్రతపై కూడా ఈ బిల్లులో ప్రత్యేక దృష్టి సారించారు. పెన్షనర్ల కోసం ఉచిత వైద్య పరీక్షలు, తక్కువ ధరలకు మందులు అందించడంతో పాటుగా ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాలను వారందరికీ వర్తింపజేసేలాగా మరింత విస్తృతం చేయాలని రాష్ట్రపతి సూచించారు. దీనివల్ల పెన్షనర్లు తమ వద్ద ఉన్న తక్కువ సొమ్మును ఖరీదైన ఆసుపత్రి ఖర్చులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఆ డబ్బును ఇతర కనీస అవసరాలకు వాడుకోవచ్చు. దేశం కోసం దశాబ్దాల పాటు సేవ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిన ఈ మానవీయ కోణం నిజంగా హర్షించదగ్గ విషయము. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈ అదనపు పెన్షన్ మరియు ఆరోగ్య భద్రత ఎంతగానో తోడ్పడతాయి. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు గాను మరియు పెన్షనర్ల గోడును ఆలకించి సవరణ బిల్లు ఆమోదించినందుకు ద్రౌపది ముర్ము గారికి దేశవ్యాప్త పెన్షనర్ల సంఘాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఇది నిజంగా పెన్షనర్స్ అందరికీ ఒక పెద్ద శుభవార్త మరియు వారి జీవిత సంధ్యా సమయంలో దొరికిన గొప్ప ఊరటగా అయితే భావించవచ్చు.